ఆరాధనకు యోగ్యుడు. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం కూడా మారిన దేవుడు కదా, మార్పు లేని దేవుడు కదా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ఆ సర్వాధికారి అయిన దేవుని ఆరాధన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రం మీద ఆశ్రయుడైన దేవుడు. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో మనం చేస్తున్న సింహాసనముపై ఆ పరలోకమందున్న తండ్రి ఆశ్రయుడు దిగి రాబోతుండగా ఆయన సన్నిధి ఆయన సింహాసనం మన మధ్యలో నిలిచబోతుండగా దేవుడు మన ఎడల విశేషమైన కృప, తన విశేషమైన కనికరమును దేవుడు మన ఎడల కనబరచబోతున్నాడు. దేవుడు తన కృపను మన ఎడల చూపించబోతున్నాడు. ఏ ఒక్కరు ఆలోచన ఉండే సమయం కాదండి, ఏ ఒక్కరు మౌనం ఉండే సమయం కాదండి. ప్రతి వారు తెలిసి ప్రభుని స్తుతించే సమయం, మనసారా ప్రభుని మహిమపరిచే సమయం అందరూ కూడా నోరు తెలిసి ఆరాధనకు యోగ్యుడైన ప్రభు, స్తుతులకు పాత్రుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. మనసారా ప్రభుని స్తుతిస్తారా? దేవుని మనసారా మహిమపరుస్తారా? ఆయన సన్నిధిలో పాల్గొనే సమయం కాదండి. ప్రభుని ఎంతగానో స్తుతిస్తావు, ఎంతగా ప్రభుని ఆరాధన చేస్తావు, ఎంతగా ప్రభుని మహిమపరుస్తావు. దేవుని శక్తులను కనుగొనబోతున్నావు, దేవుని కార్యాలను చూస్తావు. దేవుడు ఒకవేళ ఇంతవరకు కలవరాలలో ఉన్నారా, కన్నెల మధ్యలో ఉంటున్నారా, బలహీనమైన స్థితిలో ఉన్నారా, నిస్సహాయ స్థితిలో పడి ఉన్నారా, ఏ స్థితిలో లేవలేకుండా ఇదిగో దేవుని సింహాసనం, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ఆయన మన మధ్యలో ఆత్మస్వరూపిగా దిగి రాబోతున్నాడు. ఆయన మన మధ్యలో సంచరించబోతున్నాడు. ఆయన కార్యాలను చూడబోతున్నాడు. ఆయన స్పర్శను అనుభవించబోతున్నాడు. ఆయన కృపను తాకబోతున్నాడు. యేసయ్యా మన మధ్యలోకి రండి నాయనా. మా మధ్యలో మీరు సంచరించండి. మా మధ్యలో మీరు నివాసము చేయండి. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో దేవుని సింహాసనం దిగి రాబోతుంది. అదిగో దేవుని ప్రసన్నత దిగి రాబోతుంది. దేవుని కృప ఆవరించబోతుంది. దేవుని శక్తిని కనుగొనబోతుంది. విశ్వసించిన వారు చప్పట్లు. విశ్వసించిన వారు ప్రభువుని స్తుతించండి. మనసారా ప్రభుని స్తుతిద్దామా? మనసారా ప్రభుని మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా, 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 యేసయ్యా.
Hallelujah.
మహిమ కలిగిన దేవుని వైపు చూస్తావా? నీ పరిస్థితులను ఎరిగిన దేవుని వైపు చూస్తావా? నీ స్థితిని ఎరిగిన దేవుని వైపు చూస్తావా? నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ దుఃఖమును తొలగించిన దేవుడు, నీ వేదనను తొలగించిన దేవుడు, నీ జీవితంలో ఆనందాన్ని కలుగజేయగలిగిన ఆ దేవుని వైపు ఒక్క నిమిషమును చూడవాలి. ఆయన పాదాల వైపు చూడగలిగితే, ఆయన సింహాసనం వైపు చూడగలిగితే, నీ అన్నిటిని
స్తోత్ర 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 స్తోత్ర. థ్యాంక్ యూ మాస్టర్. తండ్రి నీకే స్తోత్ర. గొప్ప దేవానికి స్తోత్ర. ప్రేమకి స్తోత్ర. పరిశుద్ధానికి స్తోత్ర. ప్రేమించడానికి స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. అయా నీ బిడ్డలను మీరు చూస్తూ ఉన్నారు ప్రభు. అయా నీ బిడ్డలను మీరు చూస్తూ ఉన్నారు తండ్రి నాయన. నీ బిడ్డల హస్తాన్ని మీరు తాకుతూ ఉన్నారు ప్రభు. నీ బిడ్డల ప్రభు మీరు పట్టుకుని ప్రభు నడిపిస్తూ ఉన్నారు తండ్రి నాయన. అందరి బట్టి నైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. నమ్మకమైన దేవుడు తండ్రి. ప్రేమగల దేవుడు తండ్రి నాయన. ప్రతి బిడ్డను కనికరించండి ప్రభువా. ప్రతి బిడ్డను కనికరించండి దేవా. ప్రతి బిడ్డను కనికరించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. ఏ ఆలోచనతో ప్రభా నీ బిడ్డలు ఇక్కడ నిలబడి ఉన్నారు ప్రభా. అట్టి ప్రతి ఆలోచన ప్రభా నాయన మీరు నెరవేరుస్తున్నందుకు ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నాయన. ప్రతి కుటుంబంలో సమాధానము, ప్రతి కుటుంబంలో సమాధానము, ప్రతి కుటుంబంలో నెమ్మది, ప్రతి కుటుంబంలో నైనా స్వస్థత, ప్రతి కుటుంబంలో ప్రభావైనా పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రభా మీరు ఇస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఏ కుటుంబంలో కూడా ప్రభా సాతానుడు శోధించకూడదు తండ్రి. ఏ కుటుంబంలో సాతానుడు బంధకాలు ఉండకూడదు ప్రభా. ఏ కుటుంబంలో అనారోగ్యం కాడి ఉండకూడదు ప్రభా. అట్టినైనా ప్రతి అనారోగ్య కాడిని, ప్రతి అనారోగ్యమైన ప్రతి పీడిస్తున్న ప్రతి సమస్యని ప్రభా నజరేయుడైన యేసు నామములో ప్రభా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రతి కుటుంబంలో నెమ్మది, ప్రతి కుటుంబంలో ఆనందము, ప్రతి కుటుంబంలో సమాధానం తండ్రి నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడబోతున్నది తండ్రి నీకు స్తోత్రాలు సమాధాన. ఈ దాసుని ప్రభాసిలో చాటును మరుగుపరచండి ప్రభా. నిరంతర ఆశీర్వాదం, నిరంతర ఆత్మల ప్రభా అయ్యా నీ కుమారుడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోటి అయ్యా నాయనా నీ కుమారుడు మాట్లాడబోతున్నా ప్రభా. నీ ఆత్మాభిషేకము ప్రభా నీ కుమారుడికి దయచేయండి తండ్రి. నీ ఆత్మలో ప్రభానైనా మాట్లాడి తండ్రి. నీ ఆత్మలో ప్రభా మాట్లాడి తండ్రి. అయ్యా నా కుటుంబాలకు సంఘానికి ప్రభానైనా సేద దీవె వాక్యాన్ని అందించి సహాయం దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరని రానయ్యున్న యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.